గట్టిగానే జవాబిస్తోంది. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా డ్రోన్లు క్షిపణులతో ఎదురుదాడి చేస్తోంది. యుద్ధం ఎన్ని రోజులు జరిగినా కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నట్లుగా ఇరాన్ సంకేతాలు పంపుతోంది. ఇజ్రాయెల్ పై మరో దఫా మిస్సైల్ వేసింది. ఇరాన్ మిస్సైళ్లను ఐడిఎఫ్ ఎక్కడికక్కడ డిటెక్ట్ చేస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని కీలక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్లో అదే పనిగా సైరన్లు మోగుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కూడా గట్టిగానే జవాబిస్తోంది. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా డ్రోన్లు క్షిపణులతో ఎదురుదాడి చేస్తోంది. యుద్ధం ఎన్ని రోజులు జరిగినా కొనసాగించేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఇరాన్ సంకేతాలు పంపుతోంది. ఇరాన్ పై మరో దఫా మిస్సైల్ వేసింది. ఇరాన్ మిస్సైళ్లను ఐడిఎఫ్ ఎక్కడికక్కడ డిటెక్ట్ చేస్తోంది. ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంలోని కీలక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ అటాక్ చేస్తోంది. ఇజ్రాయెల్లో అదే పనిగా సైరన్లు మోగుతూ ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చిందా అన్న సందేహం వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియా రక్షణ శాఖ మంత్రి ఖలీదా బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ రియాద్ తో భేటీ అవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌదీపై ఇరాన్ దాడులు చేయకుండా పాక్ రాయబారం చేసేలా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సౌదీలోని అమెరికా ఆర్మీ బేస్లపై మొదట్లో ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఆర్మీ బేస్లపై దాడులు చేస్తున్నా సౌదీ పెద్దగా పట్టించుకోలేదు. తమ దేశంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేయగానే సౌదీ అరేబియా ఉలిక్కిపడింది. తమ ఆర్థిక మూలాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంపై సౌదీ పాలకుల్లో కలవరం మొదలైంది. చమురు క్షేత్రాలపై దాడులు చేయకుండా ఇరాన్తో మాట్లాడేలా పాక్ ఆర్మీ చీఫ్ ను ఒప్పించారా అన్న అనుమానం కలుగుతోంది. యుద్ధం ముగించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ సాయం సౌదీ కోరిందా? సౌదీ కోరినట్లుగా మధ్యవర్తిత్వానికి పాక్ ముందుకొస్తుందా? సౌదీ అరేబియా ప్రయత్నాలపై అమెరికా వైఖరి ఏంటి అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. తమ దేశంపై దాడికి పాకిస్తాన్ గగనతలం వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఇప్పటికే పాకిస్తాన్ పై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ రాయబారానికి ఇప్పుడు ఇరాన్ ఒప్పుకుంటుందా? పాక్ మాటలను ఇరాన్ చెవికి ఎక్కించుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది. మన స్క్రీన్ లో విజువల్స్ చూస్తున్నాం. ఏదైతే సౌదీ అరేబియా రక్షణ శాఖ మంత్రి ఖలీదా బిన్ సల్మాన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రియాద్ లో భేటీ అయినటువంటి విజువల్స్ అవి. ఇప్పుడు పాకిస్తాన్ ఏమైనా రాయబారం కుదర్చబోతుందా? ఒకవేళ పాకిస్తాన్ చెప్పిన మాటలని ఇరాన్ వింటుందా అనేది అయితే ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సౌదీపై ఇరాన్ దాడులు చేయకుండా పాక్ రాయబారం చేసేలా ఇద్దరి మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మన స్క్రీన్ లో సెకండ్ విండోలో చూసినటువంటి విజువల్స్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో సౌదీ అరేబియా రక్షణ శాఖ మంత్రి, అదేవిధంగా మనకు తెలుసు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భేటీలో మాట్లాడుతున్నటువంటి ఫొటోస్ అవి. పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం ఒక కొలిక్కి రాబోతుందా? దీనికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం రాయబారం నడిచే అవకాశం ఏమన్నా ఉందా? ఒకవేళ పాకిస్తాన్
ఉండి చెప్పే మాటలను ఇరాన్ ఎంతవరకు చెవును పెట్టించుకుంటుంది, ఎంతవరకు దానికి ఒప్పుకుంటుంది అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు తమ దేశంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేయగానే సౌదీ అరేబియా కూడా ఉలిక్కి పడినటువంటి సిచ్యువేషన్. తమ ఆర్థిక మూలాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంపై సౌదీ పాలకుల్లో ఒకంత కలవరం అయితే మొదలైనట్టు తెలుస్తోంది. చమురు క్షేత్రాలపై దాడులు చేయకుండానే ఇరాన్తో మాట్లాడేలా పాకిస్తాన్ ఆర్మీను అంటే ఆర్మీ చీఫ్ను ఒప్పించారా? ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చెప్పిన మాటలను ఇరాన్ ఒప్పుకుంటుందా, ఒప్పుకొని వెనక్కి తగ్గుతుందా అనే ప్రశ్నలు అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఒకవేళ పాక్ కూడా సౌదీ కోరినట్లుగా మధ్యవర్తిత్వం వహించడానికి ముందుకు వస్తుందా? సౌదీ అరేబియా ప్రయత్నాలపై అమెరికా వైఖరి ఏ విధంగా ఉంటుందనే ప్రశ్నలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం విజువల్స్ చూసిన తర్వాత ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్ అవుతోంది, ఈ యుద్ధానికి సంబంధించి రాయబారానికి మధ్యవర్తిత్వానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కావచ్చు, ఇటుపక్క ఇరాన్ కావచ్చు, ఎంతవరకు అంగీకరిస్తారనేది ఇప్పుడున్నటువంటి ప్రశ్నలు. Nakalapit na. Nakita mo? Nakita mo? Kaya pala dito ako tumakbo. Nakalapit na. పశ్చిమాసియా యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంట్రీ ఇచ్చిందన్న సందేహం అయితే వ్యక్తమవుతోంది. సౌదీ అరేబియా రక్షణ శాఖ మంత్రి ఖలీదా బిన్ సల్మాన్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రియాద్ లో భేటీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోస్ కూడా మన స్క్రీన్ లో చూస్తున్నాం. సౌదీపై ఇరాన్ దాడులు చేయకుండా పాక్ రాయబారం చేసేలా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సౌదీలోని అమెరికా ఆర్మీ బేస్లపై మొదట్లో ఇరాన్ క్షిపణులు ప్రయోగించింది. ఆర్మీ బేస్లపై దాడులు చేస్తున్నా సౌదీ పెద్దగా పట్టించుకోలేదు. తమ దేశంలోని చమురు క్షేత్రాలపై దాడులు చేయగానే సౌదీ అరేబియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ ఆర్థిక మూలాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవడంపై సౌదీ పాలకుల్లో కలవరం మొదలైంది. చమురు క్షేత్రాలపై దాడులు చేయకుండా ఇరాన్తో మాట్లాడేలా పాక్ ఆర్మీ చీఫ్ ను ఒప్పించారా అన్న అనుమానం కలుగుతోంది. యుద్ధం ముగించేందుకు పాక్ ఆర్మీ చీఫ్ సాయం సౌదీ కోరిందే? సౌదీ కోరినట్లుగా మధ్యవర్తిత్వానికి పాక్ ముందుకొస్తుందే? సౌదీ అరేబియా ప్రయత్నాలపై అమెరికా వైఖరి ఏంటి అన్న ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. తమ దేశంపై దాడికి పాకిస్తాన్ గగనతలం వినియోగానికి అనుమతి ఇవ్వడంపై ఇప్పటికే పాకిస్తాన్ పై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్ రాయబారానికి ఇప్పుడు ఇరాన్ ఒప్పుకుంటుందా? పాక్ మాటలను ఇరాన్ చెవికెక్కించుకుంటుందా అనేది చూడాల్సి ఉంది.